పాచిని పోగొట్టి జిగటను తొలగిస్తుంది. పిల్లలకు కలిగే నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. శరీరానికి కాంతిని కలిగిస్తుంది. గుండె నొప్పిని తొలగించి బీపీని కంట్రోలు చేస్తుంది. జాజికాయ, సొంటి అరగదీసి కణతలకు పట్టు వేస్తే తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. జాజికాయ ముక్కను నమిలితే పండ్లలోని క్రిములు నశిస్తాయి. దీని గంధం 2 నుండి 3 బొట్లు చెవిలో పిండితే చెవిపోటు సమస్య ఉండదు. మంచి నిద్ర కోసం జాజికాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చెంచా తేనెను చిటికెడు జాజికాయ పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు తాగండి. బాగా నిద్రపడుతుంది. చాలా మంది పడుకోటానికి ముందు ఒక గ్లాసు తాగుతుంటారు. అలాంటి వారు మంచి నిద్ర కోసం ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ పొడి కలుపుకొని తాగితే మంచిదంట. జాజికాయలో సెక్స్ కోరికలు పెంచే గుణాలున్నాయంట. మగవారు ఆ సమయంలో దీన్ని తీసుకుంటే అందులో బాగా పార్టిసిపేట్ చేయొచ్చంట. వీర్యవృద్ధికి తోడ్పడుతుందంట. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంట. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. 5 గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి సేవించాలి. ఇది సంతానలేమిని తొలగిస్తుంది. మగవారిలో నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇంకా జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరమవుతాయి. ఎండకు కమిలిపోయిన చర్మానికి జాజికాయ పొడిని తేనెలో కలిపి ట్యాన్ అయిన ప్రదేశంలో రాసి ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే ట్యాన్ మొత్తం పోతుంది. చికెన్ ఫాక్స్ ఉన్నవారు జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని భోజనానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.